నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2 లైన్ల జాతీయ రహదారిని 4 లైన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. జాతీయ రహదారుల ప్రాజెక్టుల సమీక్షలో సీఎం చంద్రబాబు. రేపు జీజీహెచ్ కి రానున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఏప్రిల్ 1 నుండి నేతన్నలకు ఉచిత విద్యుత్. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గానికి 500 యూనిట్లు. మంత్రి సవిత వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం అపవిత్రం. మండిపడ్డ టీడీపీ శ్రేణులు. నగరంలో నిరసన ర్యాలీలు. గుంటూరులో అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు. అట్టహాసంగా ప్రారంభమైన వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ప్రదర్శన. ప్రస్తుతం 2 లైన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లైన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన ఎన్హెచ్ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ప్రాజెక్టులు చేపట్టే విషయంలో ఏపీ బెంచ్ మార్కుగా ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరుకు రానున్న సందర్భంగా జీజీహెచ్లో ఏర్పాట్లను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా జీజీహెచ్లో బాలింతలు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయితే నార్త్ అమెరికా ఎన్ఆర్ఐలు 100 కోట్ల వ్యయంతో 600 పడకల కానూరు జిమ్ఖానా లేబర్ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేశారని తెలిపారు. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఎక్విప్మెంట్ కోసం 20 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి సహకరించిన ఎన్ఆర్ఐలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, కార్పొరేటర్ పోతురాజు సమత, ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. నార్త్ అమెరికాకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పెద్ద ఎత్తున మాతృభూమి మీద ఉన్నటువంటి అభిమానంతో, ముఖ్యంగా ఇక్కడ చదువుకొని ఈ ఆసుపత్రి ద్వారా పెద్ద పెద్ద డాక్టర్లు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద మనసుతో ఈ ప్రాంతానికి తిరిగి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో దాదాపు 100 కోట్ల రూపాయలతో అత్యంత అవసరమైనటువంటి లేబర్ వార్డ్ని, అలాగే పీడియాట్రిక్ వార్డ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు చూపుతో ఈరోజు 100 కోట్ల రూపాయలతో ఈ ఆసుపత్రిని పెట్టడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా పెద్ద డోనర్గా ఉన్నటువంటి గవిని ఉమా గారికి, వారి టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ రేపు సీఎం గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించుకోవడం మరొక సంతోషమైనటువంటి విషయం. ఏప్రిల్ 1 నుండి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా అందచేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమలులో భాగంగా ఏడాదికి 85 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి సవిత వివరించారు. మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతే మరి సుమారుగా మరి హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పవర్లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి 10,534, అంటే సుమారుగా మరి 103,000 మందికి ఇది వర్తిస్తుంది. దాంతోపాటు మరి 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్ వారికి సుమారుగా ప్రతి యూనిట్కి సుమారుగా 720 రూపాయల దాకా వాళ్లకు ఆసరాగా
పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి నగరంపాలెం వైపుగా జీజీహెచ్ వరకు విభాగాధిపతులతో కలిసి మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ మయూర్ అశోక్ పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జరిగే పెరేడ్ గ్రౌండ్ నుండి జీజీహెచ్ వరకు పారిశుద్ధ్యం, ఆక్రమణల తొలగింపు, ప్యాచ్ వర్క్లు చేపట్టడానికి పర్యవేక్షణకు విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లకు విధులు కేటాయించామని, అందుకు తగిన విధంగా ప్రతి ఒక్కరూ పర్యటన పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంపాలెం మెయిన్ రోడ్లో స్పీడ్ బ్రేకర్ని తొలగించాలని, రోడ్డు డివైడర్ల పక్కన మట్టి కుప్పలు లేకుండా చూడాలన్నారు. జీజీహెచ్ పరిసరాల్లో అక్కడి ప్రజారోగ్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ శుభ్రంగా ఉంచాలన్నారు. ప్రధానంగా డ్రైన్లు శుభ్రం చేయాలని, సెంట్రల్ మీడియన్స్, ఐలాండ్స్ శుభ్రంగా ఉంచాలన్నారు. లడ్డూ ప్రసాదాన్ని వైసీపీ ప్రభుత్వం సింథటిక్ గీ వాడి అపవిత్రం చేశారంటూ వైసీపీ శ్రేణులు ఎన్టీఆర్ స్టేడియం నుండి గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలే లేకుండా కేవలం కెమికల్స్ వాడి గత పాలకులు సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ధ్వజమెత్తారు. సిట్ దర్యాప్తులో కల్తీ జరిగినట్లు స్పష్టంగా తెలిసినా వైసీపీ నాయకులు ఇంకా బుకాయించడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే బాధ్యులైన వారందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, పోతినేని శ్రీనివాస్, రావిపాటి సాయి, గంటా మౌళిక, వేములకొండ శ్రీనివాస్, పేరయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దాంట్లో రసాయనాలు కలిసి అని చెప్పేసి సిట్టు ప్రాథమిక రిపోర్ట్లో చెప్తా ఉంది. ఈరోజు సిట్టుకు సంబంధించినటువంటి తుదికి రిపోర్ట్ కూడా, నివేదిక కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో సింథటిక్ రసాయనాలు, ఈ సింథటిక్ రసాయనాలు జంతువులకి సంబంధించినటువంటి అనేక కొవ్వుల ద్వారా తయారు చేస్తారు. బీటా కెరోటిన్ అనేది, తర్వాత అసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాస్టిక్ యాసిడ్, ఇలాంటివన్నీ కూడా కలిసిని అని చెబితే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు గలవలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు, ఈ దొంగలు, లేకపోతే స్వామివారిని అపవిత్రంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, రేపు పొద్దున రిపోర్ట్ రాకపోతూ ఉంది. మీరు చేసినటువంటి అరాచకాలు మేము గతంలో చూసాం, ఈ గుంటూరు ప్రాంతంలో, మిగతా కొన్ని చోట్ల కూడా చూసాం. పాలు అసలు లేకుండా రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వర్షాకాలం నాటికి అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని గ్రామాల్లో అభివృద్ది పనుల కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఉద్దండరాయనిపాలెం, వెలగపూడి, వెంకటపాలెం గ్రామ సభల్లో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టాలో గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టాలో గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అదేంటంటే నెక్కల్లు, శాఖమూరు, అనంతవరం, లింగాయపాలెం, మందడం, తాళపాలెం, ఇవి తప్ప మిగతా గ్రామాలన్నీ ఆల్మోస్ట్ తిరిగాము. ఈ గ్రామాల్లో వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకున్నాం. అవన్నీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అన్ని దగ్గరలా కంప్లీట్గా సిమెంట్ రోడ్లు వేసేటట్టుగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే బాత్రూమ్ నుంచైనా, కిచెన్ నుంచైనా, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఓపెన్ డ్రైన్స్ కాకుండా భూమి లోపల పోయే విధంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అండర్ గ్రౌండ్ చేస్తున్నాము. మొత్తం 29 గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ కూడా గ్రామాల్లో ప్రజలకి ప్రతి ఒక్కరికి రోజుకు 40 లీటర్లు ఇస్తారు స్టాండర్డ్. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే లేఅవుట్స్లో ప్రతి ఒక్కరికి 135 లీటర్లు ఇచ్చే విధంగా డిజైన్ చేసాము. ధనాపేక్షలో వైసీపీ నేతలు పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడి భక్తుల నమ్మకాన్ని దెబ్బతీశారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. పాత బస్టాండ్ సెంటర్లోని పద్మావతి ఆంటాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు తిరుమల లడ్డు కల్తీపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో టీడీపీ నేతలు సుప్రీంకోర్టు చెప్పిన విధంగానే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని తేలిపోయిందన్నారు. ఏ తప్పు చేయకపోతే అంబటి రాంబాబుకు తిరుపతి వచ్చి ప్రమాణం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వేములకొండ శ్రీనివాస్, కార్పొరేటర్ పోతురాజు సమత, చొల్ల ఆంజనేయ ప్రసాద్, మల్లెంపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు వేలాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను మంట కలిపేటువంటి విధంగా ఈరోజు చేసినటువంటి నిర్వాకం ఆనాడు ప్రతిపక్షంలో పదే పదే చెప్తున్నప్పుడు మాకు ఏమి తెలియదు అమాయకులం అన్నట్టు యాక్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ అనేక మంది ఈ నెయ్యి స్కామ్లో ఈరోజు బయటపడినటువంటి పరిస్థితులు. ఇటువంటి నీచ నికృష్టపు కార్యక్రమాలు చేస్తూ తిరిగి ఈరోజు సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. మీరు నిజంగా ప్రభుత్వంలో ఈ తప్పు జరగలేదు అంటే మీరు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంబటి రాంబాబు గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. గుంటూరులో అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా మొదటి రోజు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆర్ శారదా జయలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అతిథులకు రైతులు బొకేలు అందజేసి ఎగ్జిబిషన్ కు స్వాగతం పలికారు. వీసీ శారదా జయలక్ష్మి, విజు కృష్ణన్, ఇతర నాయకులు అన్ని స్టాల్స్ ను పరిశీలించి ఉత్పత్తులు, వాటి ఉపయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్ తిలకించేందుకు గుంటూరు, పల్నాడు జిల్లాల నుండి రైతులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము బిఎస్సీ అగ్రికల్చర్ చేయనప్పటి నుంచి బాగా వింటున్నటువంటి ఒక మంచి పదజాలం ఏంటంటే రైతు దేశానికి వెన్నెముక. అది ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా వినపడేటువంటి ఒక పదము, ఒక స్ట్రాంగ్ వర్డ్. భారతదేశానికి రైతు ఒక వెన్నెముక. రైతు కష్టమే దేశానికి సంపద. అది మనందరికీ గుర్తొచ్చేటువంటిది కోవిడ్ సమయం. కోవిడ్ సమయంలో రైతు కృషి చేయకపోతే మానవ మనుగడ లేదు. ఎందుకంటే అంజుమన్ ఈ ఇస్లామియాకు చెందిన 71.57 ఎకరాల భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించుకుంటామని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా వెల్లడించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఐటీ పార్కు కోసం భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను వెనక్కు తీసుకోవాలంటూ జనవరి 30న చేపట్టిన నిరసన ర్యాలీని వాయిదా వేసినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న నిర్వహించనున్నట్లు నూరి ఫాతిమా వెల్లడించారు. మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి గుంటూరు జీజీహెచ్కే వస్తున్నారని చెప్పి మరి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. దానికోసం మరి ఇక్కడున్న పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికోసం వెళ్తే, పర్మిషన్ కోసం వెళ్తే వాళ్ళని మరి ఆ రోజే సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మరి రెండూ చూసుకోవడం ఇబ్బంది అంటే దానికోసం మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చే నెల ఫిబ్రవరి 6వ తారీఖున మరి పోస్ట్పోన్ చేసుకున్నాం. అదే జుమ్మా నమాజ్ తర్వాత సచివాలయాల వద్ద హాజరు నిలుపుదల చేసి పాత పద్ధతిన శానిటరీ కార్యాలయాల వద్ద హాజరు కొనసాగించాలంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కోటా మాల్యాద్రి మాట్లాడారు. ఆప్కాప్ వర్కర్లకు 62 సంవత్సరాల వయోపరిమితి పెంచి కాంట్రాక్ట్ వర్కర్ను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి పిల్లలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మత్తల ఆఫీస్ దగ్గరే మత్తలు కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మరి చనిపోయిన వారి స్థానంలో వారి పిల్లలకి అవకాశం కల్పించడం వల్ల ఈ ప్రభుత్వం మీద మీ మీద కూడా నమ్మకం కలిగి వాళ్ళంతా పని మరి పెంపుదలకు కూడా ఉపయోగపడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలని, మరి వీటన్నిటితో పాటు మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి డిఏ పెండింగ్ ఉన్నాయి. అట్లాగే సబ్బులు, చెప్పులు, గుడ్డుగులు ఇవన్నీ చిన్న చిన్న కూడా పెండింగ్ ఉన్నాయి. వాటిని వెంటనే ఇవ్వాలని కోరుతూ మరి గతంలో ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఆప్కాస్ వర్కర్లు కూడా సబ్బులు, చెప్పులు, మరి ఆయిల్, టవల్స్ ఇవన్నీ కూడా ఇస్తామని కమిషనర్ గారు కూడా ఫైల్ పెట్టించారు. దాన్ని కొద్దిగా కొనసాగించి ముందుకు పంపించి వాళ్ళందరూ కూడా ఇవన్నీ సప్లై చేయాలని, అట్లాగే పరికరాలకు సంబంధించి కూడా ఉంచడంతో పాటు డంపర్ బాక్సుల్ని గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో ఆర్థిక అసమానతల భారత్ పై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్ఠికి ప్రధాన వక్తగా
జీఎస్ఆర్కే విజయ్ కుమార్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాలు ఆర్థిక అసమానతలను మరింతగా పెంచేవిగా ఉన్నాయన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మానవ అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధులను సాధించడం ద్వారానే ఆర్థిక అసమానతలను తగ్గించుకోగలమన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో దాదాపు 400 మంది బిలినియర్లు దేశ స్థూల ఉత్పత్తిలో సగభాగం కలిగి ఉన్నారని, మరోవైపు ప్రపంచంలో అత్యధిక మంది పేదలు ఉన్న దేశంగా భారత్ కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎన్ రంగయ్య, ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయరెడ్డి, విశ్రాంత అడిషనల్ ఎస్పీ కెవి చలపతిరావు, బీసీ మహాజన సభ అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి అమరావతి అనేటువంటి ఒక రాజధానిని నిర్మిస్తున్నామని చెప్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ పార్టీలు కానీ ఎవరు కూడా వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదు. కానీ చేస్తున్న విధానం, మనుషులు లేని మున్సిపాలిటీలో లక్షల కోట్లు దారబోయటం ఏమిటి? లక్షల ప్రజలు, కోట్ల ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రదేశాలకు సంబంధించి సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, మౌలిక వసతులు కల్పన కానీ చేయకుండా, వారికి ఉపాధిని కల్పించకుండా, ఉద్యోగాలు కల్పించకుండా కేవలం 20 లక్షలు కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 23 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని మాటలకు పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడొచ్చినాయి ఉద్యోగాలు చూపించండి. ఈ 2 సంవత్సరాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారు, ఎక్కడ ఉపాధి కల్పించబడింది? ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు జగన్ అనౌన్స్మెంట్లతో ఎందుకు హడావుడి చేస్తున్నారని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. విజయవాడలో షర్మిల మీడియాతో మాట్లాడారు. అధికారం కోసమే పాదయాత్ర చేసేందుకు సిద్దమవుతున్న జగన్ గతంలో ప్రజలు పవర్ ఇస్తే ఏం చేశారని నిలదీశారు. చిత్తశుద్ది లేని యాత్రలు ఎన్ని చేసినా ఉపయోగం ఉండదన్న షర్మిల జగన్లో స్వార్థం తగ్గి మంచితనం పెరిగేలా దేవుడు చూడాలని ఆకాంక్షించారు. అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? సంవత్సరంన్నర ముందు అనౌన్స్ చేసినట్టు ఇందాకెవరో చెప్పారు, ఎప్పుడు 27 జులైలో పాదయాత్ర చేస్తాడా? దానికి ఇప్పుడు ఎందుకంటే అనౌన్స్మెంట్? రేపటి నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు పట్టాభిపురంలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 49వ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం విశ్వక్సేన పూజ పుణ్యాహవచనంతో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు యోగ వాసిష్టం అన్న అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మేధాస్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. మోటివేటర్ వీరభద్రరావు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్పొరేట్ కంపెనీలు భావి మేనేజర్ల నుండి ఏమి ఆశిస్తున్నాయి, ఎటువంటి స్కిల్స్ కోరుకుంటున్నాయి అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్లో మీలో చాణక్య ఎవరు అంటూ మేధాస్ఫూర్తి కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు మేనేజర్లుగా ఎలా రాణించాలి, కార్పొరేట్ కంపెనీలు ఏం కోరుకుంటున్నాయి, మేనేజర్లు ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలనే అంశాలపై మోటివేటర్ వీరభద్రరావు వివరించారు. కార్యక్రమంలో తులసి గ్రూప్ హెచ్ఆర్ హెడ్ వి రవీంద్ర కుమార్, కళాశాల ప్రిన్సిపల్ ఎస్వి రమణ పాల్గొన్నారు. Working in pharmaceutical industry is not an easy thing, because pharmaceutical industry or any industry, if you wanted to
marketing, you should have absolute knowledge about the product which you are going to deal. And the knowledge will be given by the company. Here, your knowledge will be given by your faculty. And the skills are to be acquired by you by applying the knowledge wherever it is required. To all these things, what you require is your software should be. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి సవాల్ విసిరారు. 2019-24 వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన సిట్ స్పష్టంగా నిర్ధారించిందని, అదే నెయ్యిని శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. ప్రేమ పెళ్లి విషయంలో తలెత్తిన వివాదంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డ ఘటన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అనంతవరం గ్రామంలో చోటు చేసుకుంది. అనంతవరం గ్రామంలో జరిగిన ప్రేమ వివాహం విషయంలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకొని గొడ్డళ్లతో దాడికి దిగారు. ప్రభాకర్, గోపి, శ్రీను, వంశీ, బత్తుల సీనుతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరు వర్గాలకు చెందిన 8 మందికి గాయాలు అవ్వడంతో వారిని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్రోసూరు పోలీసులు ఇరు వర్గాల వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రోసూరు మండలం అనంతవరం గ్రామం, నేను శృతి అనే అమ్మాయి 2 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాము. ఆ కచ్చం మనసులో పెట్టుకొని నన్ను, నరేంద్ర అన్నయ్యని, సీని కరణాన్ని, రవితేజ అని, కరుణాకర్ని, వంశీని వీళ్ళందరినీ గొడ్డల్లో పెట్టి నరికారు. మా అందరికి తలలు పోయింది. దైవాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీపై కూటమి ప్రభుత్వం బురద చల్లడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరుమల లడ్డు కల్తీపై జరిగిన సీబీఐ దర్యాప్తులో చంద్రబాబు చేసింది ఉత్త ప్రచారమే అని బట్టబయలయ్యిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆత్మ పరిశీలన చేసుకుని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పరిణితి చెందలేదని, ఆయన అసలు పాలిటిక్స్ కు పనికిరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశాడు. ఏమని తప్పుడు ప్రచారం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాల్లో వాడినటువంటి నెయ్యి కల్తీ అన్నాడు. సవాష్, కల్తీ అన్నాడు, అంతవరకు పర్వాలేదు. జనసేన అధిపతి మెట్లు కడిగాడు. లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, అది కూడా తినేశాడని చెప్పారు. ఇంత అపచారం అండి. ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్లు సబ్మిట్ చేశారు. పశువుల కొవ్వు కలవలేదు అని ఉంది. గుంటూరు వైద్య కళాశాల ఎదురుగా ఉన్న ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సైనిక బోర్డు చైర్మన్ తమీం అన్సారియా 10వ సాయుధ దళాల వెటరన్స్ డే కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ సాయుధ దళాలు సరిహద్దుల్లో కఠినమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నందువల్లనే దేశంలోని ప్రజలందరూ ప్రశాంతంగా, సుఖంగా, సాధారణంగా జీవించడం సాధ్యమవుతుందన్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. అనేక యుద్ధాలలో భారత దళాలను విజయపథంలో నడిపించిన భారత సాయుధ దళాల మొదటి భారత కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కోదండ రామదప్ప కరియప్ప సేవలను గౌరవించడానికి మరియు గుర్తించడానికి సాయుధ దళాల వెటరనర్స్ డేను భారతదేశమంతటా ఏటా జనవరి 14న జరుపుకుంటారని తెలిపారు. గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా నగరంలోని కేఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, హిందూ కాలేజ్ హైస్కూల్, యాదవ హైస్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలు, 10వ తరగతి విద్యార్థులకు జరుగుతున్న 100 రోజుల ప్రణాళిక అమలు తీరును, 9వ తరగతి విద్యార్థుల సిలబస్ను పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల నమోదు పెంచేందుకు ఇప్పటి నుండే గ్రామస్తులు మరియు తల్లిదండ్రుల సహకారంతో తమ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న విద్యార్థులందరినీ తమ పాఠశాలల్లో చేరే విధంగా ప్రణాళిక ఏర్పరచుకోవాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండే విధంగా ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.
బాల్య వివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఈరోజు ప్రారంభించారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాల్య వివాహ విముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలో క్రాఫ్ట్ రూపొందించిన బాల్య వివాహ విముక్తి రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ విముక్తి రథం జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజలకు బాల్య వివాహానికి వ్యతిరేకంగా ప్రచారం కల్పించడంలో ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలో జీఎస్టీ సమర్థవంతంగా అమలుపై వాణిజ్య పన్నులు, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీ, ఇంజనీరింగ్, విద్య, పరిశ్రమలు తదితర శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో జీఎస్టీ సమర్థవంతంగా వసూలు చేసేందుకు ప్రతి నెల సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ శాఖలలో పనుల టెండర్లలో జీఎస్టీలో నమోదైన సంస్థలు మాత్రమే పాల్గొనేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. పనులు నిర్వహించిన సంస్థలకు బిల్లులు మంజూరు సమయంలో జీఎస్టీ చెల్లింపులను పరిశీలించాలన్నారు. జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కేసులు నమోదుకు వాణిజ్య పన్నుల శాఖకు, పోలీసు శాఖ అధికారులు సహకారం అందించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 లైన్ల జాతీయ రహదారిని 4 లైన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. జాతీయ రహదారుల ప్రాజెక్టుల సమీక్షలో సీఎం చంద్రబాబు. రేపు జీజీహెచ్కి రానున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఏప్రిల్ 1 నుండి నేతన్నలకు ఉచిత విద్యుత్. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గానికి 500 యూనిట్లు. మంత్రి సవిత వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం అపవిత్రం. మండిపడ్డ టీడీపీ శ్రేణులు, నగరంలో నిరసన ర్యాలీలు. గుంటూరులో అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు. అట్టహాసంగా ప్రారంభమైన వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.